ఈరోజు జర్ల పంచాయతీ జీకే వీధి మండలం గునుకురాయి గడిమామిడి కన్నెర్సిప్ప గ్రామాన్ని వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు గ్రామం పర్యటించడం జరిగింది. నా పేరు కిల్లో రాజన్, బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జి, అలాగే రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ గ్రామంలో రోడ్డు సదుపాయం, అలాగే కరెంటు సదుపాయం, అలాగే మంచినీరు సదుపాయం, అలాగే పిల్లలు చదువుకోవడానికి స్కూల్ సదుపాయం, అలాగే అంగన్వాడీ సదుపాయం లేదని గ్రామస్తులు చెప్పడం జరిగింది. వీళ్ళ పిలుపు మేరకు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, కూటమి పెద్దలకి, గవర్నీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు గవర్నీయులు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఈ గ్రామం తరపున విన్నవించుకుంటున్నాను. అయ్యా, ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించి, కరెంటు సదుపాయం కల్పించి, పిల్లలకి చదువుకోవడానికి ఈ 3 గ్రామాలు కలిపి సుమారుగా 40 మంది పిల్లలు ఉన్నారని ఈ గ్రామంలో పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి బడి సదుపాయం కల్పించండి, రోడ్డు సదుపాయం కల్పించండి, అలాగే కరెంటు సదుపాయం కల్పించాలని ఈ కూటమి పెద్దలకి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఈ గ్రామానికి ఏదైనా జరిగితే, అనారోగ్యానికి గురైతే ఇక్కడి నుంచి సుమారుగా 15 కిలోమీటర్లు ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి. వాళ్ళు సొంతంగా రూపాయి కూడబెట్టుకొని చందాలు వేసుకొని ఈ గ్రామం వరకు చిన్నది రోడ్డు నడిచి వెళ్ళడానికి, చిన్నది బైక్ వెళ్ళడానికి రోడ్డు చేసుకొని ఉన్నారు. ప్రభుత్వం స్పందించి, ఈ యొక్క నాయకులు స్పందించి కొంచెం బడ్జెట్ కేటాయించి కనీసం ఐటీడీఏ నుంచైనా ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని చెప్పేసి ఈ గ్రామస్తుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రోడ్డు సదుపాయం కల్పించాలి, రోడ్డు సదుపాయం కల్పించాలి, కరెంటు సదుపాయం కల్పించాలి, కరెంటు సదుపాయం కల్పించాలి, స్కూల్ సదుపాయం కల్పించాలి, స్కూల్ సదుపాయం కల్పించాలి, అంగన్వాడీ బిల్డింగ్ సదుపాయం కల్పించాలి, అంగన్వాడీ బిల్డింగ్ సదుపాయం కల్పించాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ.